శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సమస్త భూమండలాన్ని జయించి కలిని కూడా నిగ్రహించి కేవలం 5 ప్రదేశాలకు మాత్రమే పరిమితం చేసి అఖండంగా జనరంజకంగా పరీక్షిత్తు రాజ్యపాలన చేస్తున్నాడు. ఆ సమయంలో ఒకానొక రోజున విధివశాత్తు బ్రాహ్మణ శాపానికి గురి అయిన వాడై 7 రోజులలో శరీరం విడుస్తాను అని తెలుసుకొని వెంటనే రాజ్యం మీద, భోగముల మీద, శరీరం మీద కూడా మోహమును విడిచినవాడై ఒక యోగికి శిష్యుడై విజ్ఞానయుతుడై పూర్తి స్పృహతోనే గంగా తీరంలో దేహమును వదిలి పరమపదాన్ని పొందాడు అని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పడం జరిగినది. అది విన్న మహర్షులు అత్యంత ఆశ్చర్యానికి, సంభ్రమానికి లోనై అంత కొద్ది సమయంలో అంతటి భోగం అనుభవించినటువంటి వాడు వైరాగ్యం ఎలా పొందాడు? గాయం అయితేనే తట్టుకోలేము, అలాంటిది ఖాయమే ఉండదు అని తెలుసుకుని కూడా దాని గురించి ఏమాత్రం చింత లేకుండా, భయం లేకుండా హాయిగా శరీరంపై ఉన్నటువంటి వస్త్రం విడిచివేసినట్లుగా శరీరాన్ని ఎలా వదిలాడు అని ఆశ్చర్యంగా అడిగితే సూతుడు అన్నాడు, హరివార్తలిరుగువారికి హరిపదములు తలచువారికి అనవరతంబున్ హరికథలు వినడివారికి మరణాగత మోహ సంభ్రమము లేదనగా. అంటే ఎవరు అనుక్షణము హరి గురించి తెలుసుకుంటారో, హరి వార్తలు తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తిని కలిగి ఉంటారో, మనము దిక్కుమాలిన వార్తలు తెలుసుకోవాలనుకుంటాం. అలా కాకుండా ఆయన హరి వార్తలు తెలుసుకోవాలి, హరి గురించినటువంటి విషయాలు తెలుసుకోవాలి అని భావించినాడు. ఆయన అనుక్షణము ఎవడైతే హరిపదములను తలుచుకుంటూ ఉంటాడో, మనసులో హరినే ధ్యానిస్తూ శ్రీకృష్ణ భగవానుని యొక్క పాదములనే ధ్యానిస్తూ ఉంటాడో, అనవరతంగా అనుక్షణము కూడా ఆ శ్రీహరి యొక్క కథలు వినడమునందే ఆసక్తి కలిగి ఉంటాడో, ఆ కథలు వినడంలో విసుగు లేకుండా మొత్తం ప్రపంచాన్ని కూడా మరిచిపోయి ఎడతెగకుండా ఆ హరిలీలలు కథలు ఎవడు వింటూ ఉంటాడో వాడికి అసలు మరణమే లేదు, శరీరం మీద వ్యామోహం ఉండదు. సాధారణ వ్యక్తులు నరక సదృశంగా భావించేటువంటి మరణ బాధ వారికి అత్యంత హాయిని ఇస్తుంది అని చెప్పినాడు. ఎందుకంటే పావనములు, దురిత లతాలావనములు, నిత్య మంగళ ప్రాభవ సంజీవనములు, లక్ష్మీ సంభావనములు, వాసుదేవు పదసేవనముల్ అన్నాడు. అంటే పావనములు, ఆ హరినామము అనేది, హరి కీర్తనము అనేది, హరికథలు వినడము అనేది, హరిపాదములు ధ్యానము చేయడము అనేది అత్యంత పావనమైనటువంటి విషయము. అది మనల్ని మోహానికి, దుఃఖానికి, బాధకి దూరం చేస్తుంది. ఎందుకంటే మనకు బాధ కలిగించేవి, మోహాన్ని కలిగించేవి, దుఃఖాన్ని కలిగించేది పాపములు. అది చెట్టుకు తీగల ఎలా చుట్టుకుంటాయో అలా గట్టిగా చిక్కుకొని పోతాయి. తీగలు తీయాలి అంటే ఎవరి వల్ల కాదు, ఎక్కడి నుంచి మొదలుపెట్టినా కూడా వాటికి మూలం అనేది దొరకదు. మొదలంటా తీసేయాలి లేదా నరికేయాల్సిందే, కొడవలితో నరికేయాల్సిందే. అలాగే ఈ పాపములు కూడా అంతే. ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా ఆ ప్రాయశ్చిత్తాల్లో కూడా లోపములు కలిగి వాటి వల్ల కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎంత చేసినా పోవు. మరి ఎవడు హరినామాన్ని పట్టుకుంటాడో, హరిపాదాన్ని పట్టుకుంటాడో, హరికథలు వింటూ ఉంటాడో, భాగవతాది గ్రంథాలను ఆసక్తిగా అధ్యయనం చేస్తూ ఉంటాడో, ఎక్కడెక్కడ చెబుతున్నా కూడా తెలుసుకొని మరి వింటూ ఉంటాడో, వాడి యొక్క పాపములు మాత్రం ఆ నామశక్తితో మొదటితో సహా, ఆ పాపములు మొదటితో సహా, మూలంతో సహా పికిలించబడి ఉంటాయి, ఛేదించబడి ఉంటాయి. మొత్తం ఆ క్షణమే, ఎప్పటికో ఛేదించబడడం కాదు. ఎప్పుడైతే హరినామాన్ని పట్టుకుంటాడో ఆ క్షణంలోనే వాడి పాపములన్నీ కూడా ఛేదించబడి ఉంటాయి. ఎప్పుడైతే పాపం పోతుందో శుద్ధుడైనటువంటి ఆ మనిషి నిత్యము కూడా, అనుక్షణము కూడా మంగళాలు, శుభాలు, ఆనందాలే పొందుతాడు. అనుక్షణము సృష్టిలోని సకల లక్ష్మీ గుణములు, ఆనందాలు అతని వెన్నంటి ఉంటాయి. అతనికి బాధించేది ఏది ఉండదు. కాబట్టి అంత సులభంగా అనుక్షణము హరిని పట్టుకున్నవాడు, హరియందు రమించినవాడు అయినటువంటి పరీక్షిత్తు శరీరాన్ని విడవగలిగినాడు అని సూతుడు చెప్పడం జరిగినది. చెబుతూ ఆ హరి యొక్క అనంతత్వాన్ని మరింత విస్తరిస్తూ, హరిలో మనం ఉన్నాము, మనలో హరి ఉన్నాడు. మనలో ఉన్న హరిని మనం పట్టుకుంటే
హరిలో మనం లీనమవుతాము కాబట్టి ఆ అనంతత్వాన్ని విస్తరిస్తూ మరికొన్ని విషయాలను చెబుతూ ఉన్నాడు. ఆ విషయాలను వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు హరినామం గురించి రామకృష్ణ పరమహంస గారు చెప్పినటువంటి ఒక చక్కటి కథను కూడా ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవడం సందర్భోచితమే అవుతుంది. ఒకానొక సందర్భంలో ఒక శిష్యుడు ఆ యొక్క రామకృష్ణ మఠంలో హఠయోగ సాధన చేస్తూ ఉండేవాడు. దానిని చూసినటువంటి రామకృష్ణ పరమహంస గారు, "నీవు ఈ హఠయోగ సాధనలు చేయడానికి కారణం ఏమిటి?" అని అడిగాడు. "నేను నా మనస్సును నిగ్రహించుకోలేకపోతున్నాను. ఇది అనవసరమైనటువంటి ఆలోచనలతో నిండిపోయినది. దానిని నిగ్రహించుకోవడం కోసం ఈ హఠయోగ సాధన చేస్తున్నాను" అంటే అప్పుడు రామకృష్ణ పరమహంస అన్నగారు అన్నారు, "నీవు ఈ హఠయోగ సాధన చేయనవసరం లేదు. హరినామాన్ని పట్టుకో. అదే సర్వమును కూడా శుద్ధి చేస్తుంది" అంటే ఆ శిష్యుడు వినలేదు. వినకుండా ఈ రామకృష్ణ పరమహంస గారికి ఈ హఠయోగం గురించి ఏమీ తెలియదు. దీని గొప్ప గురించి ఏమీ తెలియదు అని హఠయోగాన్ని సాధన చేస్తూ వెళ్ళాడు గానీ, అది ఎంతకు కూడా అతనికి సిద్ధించలేదు. దానివల్ల అతనికి ఏ ఉపయోగము లేదు. కానీ ఆ తర్వాత కొంతకాలానికి హరినామాన్ని జపించడం మొదలుపెడితే అతడిలోని దుష్టబుద్ధి, దుష్టాలోచనలు, చెడు తలంపులు అన్నీ కూడా దూరమైపోయి మనస్సు నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా అవ్వడం అతడు గమనించినాడు అని రామకృష్ణ పరమహంస గారి చరిత్రలో స్వయంగా ఆ శిష్యుడే మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అంత గొప్పది హరినామం. హరినామాన్ని పట్టుకున్న వాడికి పాపములు ఉండవు. ఎలా అంటే రామకృష్ణ పరమహంస గారే చెప్తాడు. మనం హరినామాన్ని జపిస్తూ భజన చేస్తూ ఉంటే చప్పుడు చేస్తే చెట్టు మీద ఉన్న పక్షులు ఎలా ఎగిరిపోతాయో, హరినామాన్ని జపించేవాడి ఒంటి మీద ఉన్నటువంటి పాపాలు, శరీరంలో మనస్సును అంటిపెట్టుకొని ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఎగిరిపోతాయి అంటాడు. చెట్టు మీద ఉన్న పక్షులు చెట్టు కింద కూర్చొని ఏదైనా శబ్దం చేస్తే వెంటనే ఎగిరిపోతాయి. అలాగే హరినామాన్ని పట్టుకున్నవాడు, హరినామాన్ని భజించేవాడు, హరినామాన్ని జపించేవాడు, హరిపాదములు పట్టుకున్నవాడు హరినామాన్ని స్మరించగానే పాపములన్నీ కూడా అతన్ని విడిచి వెళ్ళిపోతాయి అంటాడు ఆ యొక్క రామకృష్ణ పరమహంస గారు. అంత గొప్పది హరినామం. కాబట్టి హరిని పట్టుకున్న వాడికి హరినే చేరతాడు. హరిని పట్టుకున్నవాడు హరినే చేరతాడు. కాబట్టి అనవతరమైనటువంటి ఆనందం అతన్ని వెన్నంటి ఉంటుంది. కాబట్టి అంత గొప్ప హరినామాన్ని, హరికథలను అనుక్షణము కూడా వినేటువంటి భాగ్యము మనకు కలిగించాలని, కలిగించినటువంటి ఆ పరమాత్మకును వేవేల కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంత పరమపావనమైనటువంటి భాగవతాన్ని మన చేత చెప్పిస్తున్నాడు, నా చేత వినిపిస్తున్నాడు మీ చేత. అంతా కూడా ఆయన యొక్క అనుగ్రహం చేతనే జరుగుతుంది. కాబట్టి ఇది నిరంతరంగా సాగేలా అనుగ్రహించమని మరింతగా ఆయన పాదములు పట్టి ప్రార్థిస్తూ వచ్చే వీడియోలో ఆ పరీక్షిత్తు గారి యొక్క వృత్తాంతమును పరిపూర్ణంగా ఆ భగవానుడు ఎంతవరకు అనుగ్రహిస్తే అంతవరకు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ బ్రహ్మణే నమః. స్వస్తి. జై శ్రీరామ్.